మా జీతాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి షాప్ కమిటీని వేడుకున్న సిబ్బంది. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో షాప్ కమిటీ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన బాధితులు కమిటీ ముందు గత 15 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు ముందు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగి స్టేడియంలో పనిచేస్తున్న వీరన్న గుబ్బల జ్యోతి మరియు గుబ్బల పుల్లారావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్నామని 1000 రూపాయల జీతం తీసుకుని ఇప్పుడు 15,000 వరకు పెరిగిందని, అయితే పెరిగిన జీతాన్ని తగ్గించి ఇస్తానంటున్నారని, అంతేకాకుండా గత 15 నెలలుగా జీతం కూడా ఇవ్వలేదని, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని సాప్ కమిటీ ముందు తమ బాధను విన్నవించుకున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టమవుతుందని, నా భార్య ఆరోగ్యంగా లేదని, మందులు కూడా డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పటికైనా మా గోడును విని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. పేరన్న పేరండి. అమలాపురం బాలయోగి స్టేడియంలో చేస్తున్నామండి. అప్పుడు మేము దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నామండి. మాకు 1000 రూపాయలు శాలరీ, ఫస్ట్ శాలరీ అనుకున్నామండి. ఆ కొంచెం అలాగే పెంచితే 3700 అండి. ఆ తర్వాత 6700, ఆ తర్వాత 12,000 చేశారండి. ఆ తర్వాత 15,000 చేశారు. మొన్నండి జగన్ వచ్చిన ప్రభుత్వం 15,000 చేశారండి. ఆ 13 నెలలు శాలరీ లేవు సార్. శాలరీకి అడుగుతుంటే అవి రేపు వచ్చేస్తాయి, మాపు వచ్చేస్తాయి. మొన్న ఈ పచ్చంగిళ్ళకి ఏం చేశారంటే 8,000 కొట్టారండి వీళ్ళకి. నేను ఒకసారి నాకు బాధ వచ్చేసండి, అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో అడిగారండి అమలాపురం బాల స్టేడియంలో జీతాలు లేవనండి. అంతగా ఆపిన మా జీతాలు ఇప్పుడు కూడా లేదండి. మొన్న 22వ తారీఖుని శాప్ చైర్మన్ కలిసానండి. లోకేష్ పిఎని కూడా కలిసి వెళ్ళండి. ఎంత పిల్లలు మా ఇళ్ళకి ఒంట్లో పోవట్లేదు సార్. కొంచెం నరాల వీక్నెస్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇవి రేపు వచ్చేస్తా, మాపు వచ్చేస్తా, ఇవి రేపు బోర్డు మీటింగ్లు పెట్టి ఇచ్చేస్తాం డబ్బులు అన్నారు కానీ సార్ ఇవాళ ఇప్పుడు మాట రాలేదండి. మా ఊరికి కూడా రాలే చేస్తానండి. వీళ్ళకి ఏదో దీంట్లో తీసుకుని చేస్తారు, వీళ్ళకి రావాలండి. మాకు ఇంకా అది కూడా లేదు నాకండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 2 ఆడపిల్లలు నాకండి. ఇంకా అయిపోయింది నా వయసు. ఇప్పుడు 54, 55 వచ్చేసిందండి. ఇంక ఈ దేంట్లో చేయలేం కూడానండి. నమ్ముకుని దీని ఉన్నామండి 20 సంవత్సరాల నుంచి. ఏదైనా అడుగుతుండే అదిగో వచ్చేస్తాయి. ఎవరైనా అడుగుతారు ఇలా చెప్తున్నారు సమాధానం అండి. మేము పెట్టలేదు, మేము చేయలేదు, 8,000 మాట్లాడలేదు అన్నాడు. మాకు మాత్రం 8,000 కూడా మాకు వేయలేదండి. వీళ్ళకి వేసారండి 1 నెల అండి. నాకు 13 నెలల నుంచి అండి 15,000 చెప్పనండి వస్తుంది సార్. అది సార్ న్యాయం కావాలన్నా సార్. అది సార్ కరపమండలం నుంచి కాకినాడ సిఎస్సి వస్తుంది. 25 కిలోమీటర్ల నుంచి వస్తుంది. నాకు 150 రూపాయలు ఛార్జీ అవుతుంది. ఇప్పుడు ఇలా 15,000కి 8,000 ఇస్తామంటున్నారండి. 6,000 తగ్గించేసింది. అలా అయితేనే రండి, 7,000 తగ్గించేసి అని అంటున్నారు. మొన్న నెల 8,000 కొట్టారు సార్, తీసుకోలేదండి 8,000 అన్నారు. మాకు న్యాయం చేయాలి సార్, మా పర్మిట్